ఇష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీవేంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుల విభూతిన్న స్తరంగయతి మంగళం. సకల లోక సార్వభౌములు సప్తాద్రివాసుడు శ్రీనివాసుని సన్నిధానంలో ఎందరెందరో మహారాజులు అనేక మంది పూర్వకాలంలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించి కానుకలు చెల్లించి స్వామి అనుగ్రహాన్ని పొందేవారు. ఈనాడు మనకు ప్రజాస్వామ్యం అయినప్పటికీ కూడా దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి ఆ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు, భారత రాష్ట్రపతి అయినటువంటి ఆ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ వెంకటాచలపతి దర్శనానికి విచ్చేసి స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది ఈ భారతదేశమంతా కూడా సుభిక్షంగా శాంతిగా ఆనందంగా ఉండాలి అని ప్రార్థనలు చేశారు. అది మన భారతదేశానికి ఉన్న గొప్పతనం. అది ఆ స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఎవరు ఎంత లౌకికమైనటువంటి ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా భగవంతుని సాన్నిధ్యంలో మేము సామాన్యులమే, స్వామి సేవకులమే అని మనకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అందువలనే తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆ ధర్మకర్త మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, అధికారులు, అనధికారులు, మంత్రులు, వారు వీరు అందరూ కూడా మేమంతా స్వామి ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొంది ఈ దేశానికి ప్రపంచంలోనే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఈ భారతదేశానికి కలగాలి అని ఆ ప్రార్థనలు చేస్తారు అందరూ కూడా. ఆ విశాలమైన విశ్వమే ఒక కుటుంబంగా భావన చేసేటువంటి గొప్ప సంప్రదాయం మన భారతదేశానికి ఉన్నది. ప్రపంచంలో ఎన్నో దేశాలకు మన భారతదేశం అనేక రకాలుగా వారికి చక్కని బలాన్ని, మంచి యొక్క ఆర్థికమైనటువంటి ఆ స్థితిని కూడా స్వావలంబనని కలిగించేటువంటి స్థితి మనకు ఉన్నది. ఆర్థికంగానే కాదు, ఆధ్యాత్మికంగానే కాదు, అన్ని రకాలుగా కూడా సర్వమానవులు ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి 850 కోట్ల మానవులందరూ కూడా సుఖంగా శాంతిగా ధర్మబద్ధంగా ఉండాలి అని మనం ఆకాంక్షిస్తాం. అందువల్లనే ఆ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఆ ధర్మకర్త మండలి అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారు, అలాగనే శ్రీకార్య నిర్వహణాధికారి అయినటువంటి ఆ సింఘాల్ గారు, అలాగనే దేవాలయ ధర్మాదాయ శాఖామాత్యులు ఆంధ్రప్రదేశ్, అలాగనే బోర్డు సభ్యులైనటువంటి వారు వీరందరూ కూడా ఆ ప్రథమ భారత పౌరురాలైనటువంటి రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం ఆ ప్రసాద రూపం. వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమన్ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః
वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्ति सर्वांगे सौम्यलक्ष्मी पयतो विजयता सर्वसाम्राज्यलक्ष्मी संकटनिवासाय श्रीनिवासाय मंगलम् लक्ष्मी प्रसन्न वेंकटेश्वर प्रसाद सिद्धिरस्तु सकल कल्याण समृद्धिरस्तु। ఆశీర్వాదం వేదమంత్ర పురస్సరంగా ఆ ఆలయ ప్రధాన అర్చక స్వామి శ్రీమాన్ అర్చకం వేణుగోపాల దీక్షితుల వారు వేద పారాయణదారులు అందరూ కూడా చక్కగా ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో ఈ భారతదేశం సర్వోన్నతంగా ఉండాలి అని ఒకనాటి భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక మార్గదర్శనం చేసి దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః అని ఏనాడో మహర్షులు మనువు చెప్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న సర్వమానవులకు కూడా మార్గదర్శనం చేయాలి భారతదేశము అని. అందువలనే ఎన్నెన్నో జ్ఞాన విజ్ఞాన వికాసాలను కలిగించే విశ్వవిద్యాలయాలను కూడా నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాగ ఎన్నెన్నో విశ్వవిద్యాలయాలను 1500 సంవత్సరాల నాడు ఎప్పుడో మనకు భారతదేశం అన్ని ప్రపంచానికి అన్ని దేశాలకు కూడా విజ్ఞానాన్ని పంచింది. మనం పంచటమే మనం చేసేటువంటి గొప్పదైనటువంటి పని. ఏనాడో వివేకానందుడు మహానుభావులు ఎందరెందరో చెప్పారు, మన దేశంలో ఏది దాచుకోవటం ఉండదు, అందరికీ కూడా పంచటమే ఉంటుంది, పంచటం వల్ల పెరుగుతోంది. అది ఆ ప్రసాదాలను దేవాలయానికి వచ్చినప్పుడు కొన్ని నియమాలని పాటిస్తూ అదిగో శ్రీవారి యొక్క ఆ మహానసం ఆ ప్రసాదాలు సిద్ధం చేసేటువంటి వారు ఆ ప్రసాదాలను ఇస్తే, ప్రసాదం అంటే అనుగ్రహమని, ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో కూర్చొని ఒక దివ్య మధురానుభూతిని పొందుతూ అదిగో రంగమండపం, ఆ రంగమండపంలో కూర్చుంటేనే చాలు. ఆనాడు కృష్ణదేవరాయలు అనేక మంది మహారాజులంతా కూడా ఇక్కడ కూర్చొని స్వామి దివ్య సాన్నిధ్యంలో మేమంతా స్వామికి సేవకులమనేటువంటి భావన, తద్దాసదాస చరమావధి దాసదాస, నీ సేవకులం శ్రీనివాస వెంకటేశ, ఈ లోకమంతా కూడా
శ్రీవారి దివ్యాలయంలో అద్భుతమైనటువంటి దివ్య అనుభూతిని పొందినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి దేవాలయ దర్శనం చక్కగా ఆయా నియమాలని పాటిస్తూ ఎలాగ ఉండాలో అలాగా ఆ దేవాలయ సందర్శన సమయంలో సంప్రదాయమైనటువంటి స్థితిని పాటించి మనకందరికీ కూడా చక్కని మార్గదర్శకం చేసి ఆ ఆలయం నుంచి బయటకు ఇచ్చేసి చక్కగా ఆయా అధికారులు అనధికారులు అందరూ కూడా ఆమెకు ఒక స్థానం, భారతదేశానికి ప్రథమ పౌరురాలు కాబట్టి ఒక రాజస్థానం, ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ ప్రోటోకాల్ అన్నిటినీ కూడా చక్కగా అందిస్తూ ఇప్పుడు అందరికీ కూడా ఒక చక్కని సందేశాన్ని కూడా అందించారు. మన దేశం సర్వోన్నతమైనటువంటి స్థితిలో స్థానంలో ఉండేట్టుగా అందరికీ కూడా మంచి జరగాలి అని ఆకాంక్షిస్తారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మన దేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఒక విశిష్టమైనటువంటివి అని మనకు చక్కగా మనమందరం కూడా ఆ విశిష్టమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశానికి ఒక చారిత్రకమైనటువంటి ఎన్నో విశేషాలతో కూడినటువంటిది. ఆ చరిత్ర ఎంతో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర మనకు ఉన్నది. దేవాలయాలు ఆ సంస్కృతికి ప్రతీకలు, మనకు శ్రద్ధా కేంద్రాలు. ఆ దేవాలయాల నుంచి మనం ఎంతో స్ఫూర్తిని పొందుతాం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహించే అపూర్వమైనటువంటి సాంస్కృతికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆయా ప్రచార స్థితులు, అందరికీ కూడా అన్న ప్రసాద వినియోగాలు ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. దేవాలయ కేంద్రంగా భారతీయ సంస్కృతి కొన్ని తరతరాలుగా వృద్ధి పొందింది. అదిగో శ్రీవారి ఆలయంలో కనిపించేటువంటి ఆ గోవింద నామమే ఈ కలియుగంలో సకల దురితాలను తొలగించేటువంటిది. ఆ ఆలయంలోకి అడుగు పెడితేనే చాలు ఒక చక్కని మంచి సద్భావ వికాసం, సాత్వికమైన ప్రవృత్తి కలుగుతాయి. అమ్మ దర్శనం, అయ్య దర్శనం వల్ల ఆ శ్రీవారి దర్శనం మనకు సకలాభీష్టమైనటువంటి ప్రథమ రాష్ట్రపతి, ప్రధాని, అలాగా అప్పటి నుంచి కూడా అందరూ కూడా శ్రీవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతూ
ఓం